నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ 2024 పేపర్ 2 సోషల్ స్టడీస్ కి సంబంధించినటువంటి 50 డేస్ ప్లాన్ లో ఏ రోజు ఏం సిలబస్ చదవాలి అనేటువంటి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పాటుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్యాకేజ్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ పరీక్షలు రాయాలి అనుకుంటున్నట్లయితే నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ప్లే స్టోర్ లో లభిస్తుంది. ఈ నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం 50 రోజులలో మొత్తం సిలబస్ ని క్షుణ్ణంగా చదవడంతో పాటుగా క్విక్ గా రివిజన్ చేయడానికి సహకరించేలా ఆన్లైన్ పరీక్షలను నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తోంది. ఎవరైతే పాఠ్య పుస్తకాలను శ్రద్ధగా చదువుతూ తమ ప్రిపరేషన్ ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి మా ఈ పరీక్షలు చక్కగా సహకరిస్తాయి. ఈ ప్యాకేజ్ లో మీకు ఎటువంటి స్టడీ మెటీరియల్ అయితే మేము సప్లై చేయట్లేదు, అలాగే వీడియో క్లాసెస్ కూడా ఏం ప్రొవైడ్ చేయట్లేదు. మా వద్ద కేవలం క్వాలిటీ బిట్స్ తో కూడినటువంటి చక్కటి ఆన్లైన్ పరీక్షలు మాత్రమే లభిస్తాయి. ఇందాక చెప్పినట్లుగా టెక్స్ట్ బుక్లు పర్ఫెక్ట్ గా చదువుదాము అనుకునేటువంటి వాళ్ళకి 100% మా ఎగ్జామ్ సిరీస్ అనేటువంటి హెల్ప్ చేస్తుంది. ఇంకొక విషయం ఏమంటే టెక్స్ట్ బుక్స్ ఎవరైతే పర్ఫెక్ట్ గా చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే ర్యాంకులు వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే మంచి మార్కులు వస్తూ ఉన్నాయి, వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. సో ఈ విషయాన్ని స్పష్టంగా గమనించి అలా ప్రిపేర్ అవుదాము అనుకునే వాళ్ళు మాత్రమే మాకు కాల్ చేయడం కానీ లేదంటే మా యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. ఇందులో ప్యాకేజ్ లో భాగంగా మీకు వచ్చేసి 150 ప్రశ్నలతో కూడినటువంటి 3 గ్రాండ్ టెస్టులు లభిస్తాయి. అలాగే ఒక్కొక్కటి 100 ప్రశ్నలతో కూడినటువంటి 42 ప్రాక్టీస్ టెస్టులు లభిస్తాయి. అలాగే వారానికి ఒకటి వంతున 7 వీక్లీ టెస్టులు లభిస్తాయి. రివిజన్ కోసం మొత్తంగా 14 రివిజన్ టెస్టులు, అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఒక 5 టెస్టులు లభిస్తూ ఉంటాయి. మొత్తంగా సుమారుగా 9000 ప్రశ్నలతో కూడినటువంటి ఆన్లైన్ పరీక్షలను మీరు 600 రూపాయలు చెల్లించి పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. పేమెంట్ చేసేటువంటి విధానం, పరీక్షలు రాసే విధానం సూక్ష్మంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ఎన్సీ ఎగ్జామ్స్ అనే పేరుతో కనిపిస్తుంది. సో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ని ఓపెన్ చేసి మీ పేరు, మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు +91 ఇవ్వవద్దు, కేవలం 10 అంకెల మొబైల్ నెంబర్ ని మాత్రమే టైప్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకున్న తర్వాత తెలంగాణ ఎగ్జామ్స్ సెక్షన్ లోకి ప్రవేశించాలి. సో తెలంగాణ ఎగ్జామ్ సెక్షన్ లో మీ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత అక్కడ కనిపించేటువంటి టీఎస్ టెట్ 2024 పేపర్ 2 సోషల్ స్టడీస్ 50 డేస్ ప్లాన్ కి కింద ఉన్నటువంటి డీటెయిల్స్, సిలబస్ ఈ 2 బటన్లు చాలా ఇంపార్టెంట్. డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, వ్యాలిడిటీ ఎలా ఉంటుంది, ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. అలాగే సిలబస్ మీద క్లిక్ చేసినట్లయితే ఎగ్జామ్స్ సిలబస్ పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. సో ఎగ్జామ్స్ యొక్క ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ సిలబస్ షీట్ చాలా ఇంపార్టెంట్. డే 1 ఏం చదవాలి, డే 2 ఏం చదవాలి అనేటువంటి ఈ సిలబస్ లోనే మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఆ తర్వాత దాని కింద 2 చూసిన తర్వాత మనకి నచ్చాయి, బాగున్నాయి, పే చేద్దాము అనుకున్నట్లయితే కింద కనిపించేటువంటి బై నౌ మీద క్లిక్ చేసి పేమెంట్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ అయింది అన్నట్లయితే ఆ బై నౌ అనేటువంటిది కనిపించకుండా పోయి దాని ప్లేస్ లో గో టు ఎగ్జామ్స్ లిస్ట్ అనేటువంటి ఒక గ్రీన్ బటన్ కనిపిస్తుంది. సో ఇక్కడ గో టు ఎగ్జామ్స్ లిస్ట్ వచ్చింది అంటే ప్యాకేజ్ యాక్టివేట్ అయిందని అర్థం. సో మీరు గో టు ఎగ్జామ్స్ లిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని ఎగ్జామ్స్ లిస్ట్ కనిపిస్తుంది. డే వైజ్ షెడ్యూల్ ప్రకారం మీకు ఎగ్జామ్స్ అనేటువంటి అక్కడ అటెంప్ట్ బటన్స్ అప్డేట్ చేయబడతాయి. సో మీకు ఎగ్జామ్ కి మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో దానికి ఎదురుగా ఉన్నటువంటి అటెంప్ట్ మీద క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ ని స్టార్ట్ చేయొచ్చు. సో మరిన్ని వివరాల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్లో డెమో వీడియో ఉంటుంది. ఆ డెమో వీడియోని మీరు చూడొచ్చు. అలాగే మరికొన్ని వివరాలను మీకు స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీరు ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే జస్ట్ పాస్ చేసి ఆ వివరాలన్నీ కూడా చదువుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మనం అందించడం జరుగుతుంది. సో టెట్ ప్యాకేజ్ విడిగా, డిఎస్సి ప్యాకేజ్ విడిగా కావాలనుకుంటే తీసుకోవచ్చు. లేదు 2 కలిపి 1000 రూపాయలు చెల్లించి పొందేటువంటి అవకాశాన్ని కూడా నవచైతన్య కాంపిటీషన్స్ కల్పిస్తుంది. సో దీంట్లో చూసినట్లయితే మీకు ఎగ్జామ్ సిరీస్ లో ప్రతిరోజు కూడా 100 మార్కులకి ఎగ్జామ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పాం కదా. సో ఎగ్జామ్ లో వచ్చేసి సైకాలజీ 20 బిట్లు, తెలుగు 20 బిట్లు, ఇంగ్లీష్ 20 బిట్లు ఉంటాయి. సోషల్ స్టడీస్ కంటెంట్ వచ్చేసి 40 బిట్లతో ఉంటుంది అనమాట. ఓవరాల్ గా 100 బిట్లతో మీకు ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. సో వీటికంటే ముందుగా 18వ తారీఖు అలాగే 20వ తారీఖు రేపు 18, 20 తేదీల్లో మీకు గ్రాండ్ టెస్ట్లు 2 అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఒక చిన్న మీరు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్ అప్డేట్ అవుతుంది ఆ తేదీన అంటే అదే రోజు రాయాలి అని ఏం కాదు. ఆ రోజున రాయాలి, అదే రోజున రాయాలి, రేపటికల్లా ఎక్స్పైర్ అయిపోతుంది అనేటువంటి నిబంధనలు ఏం పెట్టట్లేదు మేము. మీరు ఎగ్జామ్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. మేము అప్డేట్ చేసేటువంటి తేదీ మీకు ఇవ్వడం జరుగుతుంది అక్కడ. అలా అప్డేట్ అయినటువంటి ఎగ్జామ్ 1 ఇయర్ వరకు వ్యాలిడ్ గా ఉంటుంది. ఈ 1 ఇయర్ లోపు మీరు ఎగ్జామ్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. నేను గ్రాండ్ టెస్ట్లు అన్ని చివరిలో రాసుకుంటాను అనుకుంటే ఏ ఇబ్బంది లేదు. చక్కగా గ్రాండ్ టెస్ట్లు అట్టే పెట్టుకుని చివరిలో గ్రాండ్ టెస్ట్ల రూపంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
సో సిలబస్ ఒకసారి గమనించినట్లయితే ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 1 22/3/2024 ఇది అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి సైకాలజీ వచ్చేసి పెరుగుదల, వికాసము, పరిణతి, పరిపక్వత, భావన, స్వభావము ఈ టాపిక్ మీద సైకాలజీ విభాగంలో మొత్తంగా 20 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అపరిచిత పద్యము అనే టాపిక్ నుంచి 20 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ విభాగానికి వస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రామర్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి టాపిక్ మీద 20 బిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక సోషల్ విషయానికి వచ్చినట్లయితే, సోషల్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి ఫస్ట్ చాప్టర్ పటాల అధ్యయనము తయారీ, 6వ తరగతి 2వ చాప్టర్ గ్లోబు భూమికి నమూనా, అలాగే 9వ తరగతిలో ఫస్ట్ చాప్టర్ భూమి మనము. సో మొత్తంగా 3 చాప్టర్లు మాత్రమే. జస్ట్ ఈ 3 చాప్టర్ల మీద 40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా పాఠ్య పుస్తకంలో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్ ని కవర్ చేసేలాగా మనం చక్కగా ఈ షెడ్యూల్ అనేటువంటి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు ఆ చాప్టర్ కి సంబంధించినటువంటి టాపిక్స్ అంతా కూడా క్లియర్ గా చదువుకుని మన ఎగ్జామ్ లో 80% మార్కులు తెచ్చుకునేలాగా మీరు ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ ఒకసారి గమనిస్తే 6వ టెస్ట్ తర్వాత 7వ టెస్ట్ స్థానంలో వీక్లీ టెస్ట్ నెంబర్ 1 అని ఉంది. ఆ సిలబస్ వచ్చేసి పై వారం సిలబస్ పై రివిజన్ టెస్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అంటే మనం 6 రోజుల పాటు ప్రాక్టీస్ టెస్ట్ అందించి ఆ 7వ రోజున ఆ వారంలో జరిగినటువంటి సిలబస్ మీద రివిజన్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అంటే ఆ 7వ రోజున మీరు ఏం చేయాలి అంటే ఆ వారంలో చదివినటువంటి టాపిక్స్ అన్నింటినీ కూడా చక్కగా ఒకసారి రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా మీకు 2 రివిజన్లు పూర్తయిపోతూ ఉన్నాయి అనమాట. సో డే వైజ్ చదువుతాము, వారంలో ఒక రోజు రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ షెడ్యూల్ అంతా కూడా మీకు PDF రూపంలో మీకు డిస్క్రిప్షన్ లో పెట్టే ప్రయత్నం చేస్తాము. ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో మొత్తంగా ఈ విధంగా డే వైజ్ ప్రాక్టీస్ టెస్ట్లు మొత్తంగా 42 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. 42 ప్రాక్టీస్ టెస్ట్లు 42 రోజులకి. ఆ తర్వాత వీక్లీ టెస్ట్లు కూడా మీకు అప్డేట్ చేయబడుతున్నాయి. మేము వీక్లీ టెస్ట్లు కూడా మీకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా 7 వీక్లీ టెస్ట్లు అనేటువంటివి అప్డేట్ చేయబడతాయి. సో 7వ వీక్లీ టెస్ట్ 9/5/2024 అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక 10వ తారీఖు నుంచి 10వ తేదీ 5వ నెల మే 10వ తారీఖు నుంచి మీకు రివిజన్ టెస్ట్లు అన్ని కూడా అప్డేట్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఈ రివిజన్ టెస్ట్లు అన్ని కూడా 10వ తారీఖున అప్డేట్ అయిపోతాయి. అలాగే చాప్టర్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కూడా చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కంప్లీట్ రివిజన్ టెస్ట్ అనేటువంటి పేరుతో ఒక టెస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ మీద ఒక టెస్ట్. ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్లు కూడా మీరు చదువుకుని రాసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఈ ఎగ్జామ్స్ అనేటువంటి మీకు హెల్ప్ అవుతాయి. సో మొత్తంగా మీకు ఈ తెలంగాణ టెట్ కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించి మేము ఇచ్చేటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో, ఎవరైతే సీరియస్ గా టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని వాటిని చదివేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతాయి. ఏదో మెటీరియల్ చదివేస్తున్నాను, ఆ పీడిఎఫ్ దొరికింది, ఇవి చదివేస్తాను, నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అంటే మీ అంత అమాయకులు ఇంకొకరు లేరు. సో మీరు సింపుల్ గా ఏంటంటే మీరు ఒకవేళ ఉద్యోగం కావాలి అనుకుంటే ఒకటే మార్గం, టెక్స్ట్ బుక్స్ సేకరించుకోండి. ఆ టెక్స్ట్ బుక్స్ ని పర్ఫెక్ట్ గా చదువుకునే ప్రయత్నం చేయండి. డే వైజ్ షెడ్యూల్ లో ఏ రోజు కూడా ఆ సిలబస్ డీవియేషన్స్ అనేటువంటి పెట్టుకోకండి. ఏ రోజు సిలబస్ ఆ రోజు పూర్తి చేయాలి. అలాగే ఎగ్జామ్ రాసిన తర్వాత 80% ఆఫ్ ద మార్క్స్ ఖచ్చితంగా గెయిన్ చేయాలి. ఇలా కనుక మీరు ముందుకు వెళ్ళినట్లయితే 100% మీరు సక్సెస్ అవుతారు. మీకు నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రూపంలో చక్కగా సహకారం అందిస్తూ ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఇంకేదైనా డౌట్ ఉంది, ఇంకేదైనా అదనంగా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ 2 నెంబర్లకి ఫోన్ చేయొచ్చు. వీలైనంత వరకు ఈవినింగ్ 6:30 తర్వాత కాల్ చేయండి. మీ వివరాలు తెలుసుకుని మీరు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే అప్పుడు మీరు ఎగ్జామ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.